హాయ్ బెస్టీస్. ఎంతమందికి మధ్యాహ్నం పూట పడుకునే అలవాటుందో కిందన కామెంట్ చేయండి. నేనైతే మాత్రంకి కనీసం ఒక గంట, గంటన్నర పడుకుంటాను. పడుకొని ఈవినింగ్ లేచేసరికి చాలా యాక్టివ్‌గా అనిపిస్తదనమాట. అంతే కాకుండా మైండ్ సెట్ కూడా అంటే మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. నేను ఏ పనైనా సరే రేపటి పని ఈరోజే చేసుకుంటాను. అంటే మార్నింగ్ లేచేసి హడావిడిగా పనులు చేసుకునే అలవాటు లేదు. ముందు రోజు రాత్రి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అది కూడా సోమవారం, గురు, శుక్ర, శనివారాలైతే పూజలున్న టైంలోనైతే కొంచెం ముందు రోజు ఎక్కువ పనుంటది కదా! సో, ఇల్లు గుమ్మాలు తుడుచుకొని, తడి బట్టేసుకొని, బయటంతా కడుక్కొని, ముగ్గులు పెట్టుకోవడాలు అట్లా ఉంటాయి కదా! మళ్ళీ ముగ్గులనేసరికి అక్కకి చాలా బాగా ముగ్గులొచ్చని మాత్రం అనుకోవద్దు. ఎనిమిదో నంబర్‌ని, తొమ్మిదో నంబర్‌ని పైకి, కిందకి ఏసేసి పైన పెట్టేయటం అనమాట. అదే నా ముగ్గు రావటం. అందుకే ఈ వీడియోలో మీకు నా ముగ్గులయన్నీ చూపిచ్చలేదు. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా నా పెద్ద పెద్ద ముగ్గులన్నీ మీకు నేను చూపిస్తాను. నాకు చాలా ఇంపార్టెంట్ వంటగది ఎప్పుడైతే నీట్‌గా ఉంటదో, ఆ ఇల్లు చాలా అందంగా ఉంటదని నేననుకుంటాను. మీరేమంటారో కిందన కామెంట్ చేయండి. సింక్‌లోన ఆల్‌మోస్ట్ 24 అవర్స్‌లోని ఏది కూడా సింక్‌లో ఒక్క గిన్నె ఉంచకుండా అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మొత్తానికైతే 3 అవర్స్ కష్టపడిన తర్వాత నా ఇల్లు ఇలా రెడీ అయ్యింది. ఎందుకు అక్క రోజు మీ ఇల్లుని ఎందుకిలా చూపిస్తారంటే నాకు చాలా ఇష్టం. నా ఇల్లంటే నాకు చాలా ఇష్టం. నీట్‌గా పెట్టుకోవడం అంటే ఇష్టం. నా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.